వ్యవసాయానికి ఎలాంటి సహాయం చేయకపోగా దండగా అని చంద్రబాబు అన్నదాతలను అవమానించారు. అన్నం పెట్టే రైతన్న కడుపు మీద కొట్టారు. ఫలితంగా చంద్రబాబు పాలనలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ జగన్ పాలనలో రైతన్నలు ఆనందంగా ఉన్నారు. వ్యవసాయం ఒక లాభాల పంట అని నిరూపించగలిగారు. అదెలానో చిత్తూరు జిల్లా అన్నదాతల మాటల్లోనే తెలుసుకుందాం. చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగం దిక్కుతోచని స్థితిలో ఉంటే ఇప్పుడు జగన్ సర్కార్ అమలు చేస్తోన్న రైతన్న పథకాలతో వ్యవసాయ విప్లవం సాధ్యమైందంటున్నారు అన్నదాతలు. ఈ రైతు భరోసా వల్ల ఎన్ని ఉపయోగాలంటే ఆరుగాలం పండించే రైతు ఈరోజు ఆనందంగా ఉండాడంటే కారణం ఒక జగన్మోహన్ రెడ్డి గారే. రైతు భరోసా కారణంగా మడి దున్నడానికైతేనేమి, విత్తనాలైతేనేమి, సబ్సిడీ ధరల కిందకి ఎరువులైతేనేమి మాకు సకాలంలో వస్తున్నాయి. రైతు భరోసా వల్ల మాకు ప్రభుత్వం నుంచి ఏ సబ్సిడీ నిధులు వస్తున్నాయో అన్నీ మాకు తెలుస్తూ ఉన్నాయి. అలాగే మాకు రైతు భరోసా పడకపోయినా ఆ టయానికి వాళ్ళు కేవైసీ తీసుకొని రైతు భరోసా చేస్తున్నారు. అలాగే ఎరువులు కూడా సబ్సిడీలో ఇస్తున్నారు. యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ, పొటాషు ఇటువంటి ఇస్తున్నారు. అవి మాకు తెలుస్తూ ఉండదు. మాకు ప్రభుత్వం నుంచి ఏమొస్తూ ఉన్నాయి నేరుగా మాకు తెలుస్తూ ఉంది. నాకు రైతు భరోసా సంవత్సరానికి 13,500 వస్తుంది. దాన్ని అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాము. మందులకు, ఎరువులకి, ప్రతి ఒక్క దానికి ఉపయోగించుకుంటున్నాం. జగన్ మంచిదే చేసిండాడు. సీఎం వచ్చినప్పటి నుంచి మా రైతులకు అన్ని సౌకర్యాలు బాగుంది. ఇప్పుడు రైతు భరోసా నుంచి మాకు ఎన్నో ఉపయోగాలు పడతాం. దాని నుంచి ఇప్పుడు ఏమికంటే ఆ డబ్బులతో నుంచి సచివాలయం ఎరువులు కానీ, డిఎఫ్ కానీ, కాంపిటేషన్ కానీ ఎన్నిటికి ఉపయోగం చేసుకుంటున్నాము. సకాలంలో దున్నుకోవడానికి కూడా ఆ డబ్బులతోనే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల రైతు భరోసా అంతా ఉంది. రైతు భరోసా ఇవ్వడం వల్ల మా పంటలకి ఎరువులు అవన్నీ కొనుక్కుంటున్నాము. ఆర్బీకే ద్వారా ఎరువులు, మంచి సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు. అదేవిధంగా మా పిల్లోళ్ళకి అమ్మఒడి పడుతూ ఉంది. మా నాన్నకు పింఛన్ వస్తూ ఉంది. మా అమ్మకు వైఎస్ఆర్ చేయూత వస్తూ ఉంది. వైఎస్ఆర్ ఆసరా ఇస్తూ ఉన్నారు. నాకు ఇప్పుడే ఒక 6 నెలల ముందు నాకు కాలనీలు ఇచ్చినారు సార్. కాలనీలు ఇచ్చి 1,80,000 జగన్మోహన్ రెడ్డి గారి ధర్మం వల్ల ఒక ఇల్లు కట్టుకుంటున్నాను. సంతోషంగా ఉన్నాం సార్. ఇకపై జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని, కుప్పంలో కేఆర్జే భరత్ గారిని గెలిపించుకుని ఎమ్మెల్యేగా చేసుకుంటామని, జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేదని, అయితే సీఎం వైఎస్ జగన్ మా సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వడం సంతోషంగా ఉందంటున్నారు చేతి కుల వృత్తుల వాళ్ళు. కాపు నేస్తం పడతాం సార్. మాకు అసలు మరి కాపుల్ని పట్టించుకునే నాదుడే లేదు. ఇంతకుముందు ఈ అన్నగారు వచ్చినప్పటి నుంచి మాకు కాపు నేస్తం బలిజలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి కాపు నేస్తం పథకం అనేది ఒక పథకం పెట్టి మమ్మల్ని ఎన్నో విధాలుగా ఆదుకుంటా ఉన్నారు సార్. ఈ పొద్దు జగనన్న ప్రభుత్వం వచ్చినాక మాకు 20,000 రూపాయల స్కేల్ 110 జీవో ప్రకారం 20,000 రూపాయల లెక్కన మాకు జీతం ఇస్తున్నారు సార్. అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్లో మాకు స్థానం కల్పించి జగనన్న మాకు ఎంతో మేలు చేశారు సార్. అదేవిధంగా చట్టపరంగా మంగళోడ మంగళది అనేది అది ఒక విధంగా జీవో తెచ్చి కుల భేదాలు లేకుండా మాట్లాడకుండా మనకి ఏ విధంగా మాట్లాడకుండా మాకు జగన్ ఇచ్చిన మాకు ఎంతో కృతజ్ఞతగా చెప్తున్నాము. అన్ని రంగాలు, అన్ని వర్గాలు అభివృద్ధి సాధిస్తేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారు. అలా ఏపీ సీఎం జగన్ భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అందిస్తోన్న సహకారం, సంక్షేమం సత్ఫలితాలనిస్తున్నాయని చెప్పడానికి చిత్తూరు జిల్లా ప్రజల అభిప్రాయాలే సాక్ష్యాలు.